స్టోరీ 2019లో జరిగింది. ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి మంత్లీ శాలరీ 35,000. స్టాక్ మార్కెట్ అంటే చాలా భయం, గ్యాంబ్లింగ్ అనుకునేవాడు. ఒకరోజు ఆఫీస్ లంచ్ బ్రేక్లో కొలీగ్ చెప్పాడు, బ్రో నేను లాస్ట్ 5 yearsలో స్టాక్ మార్కెట్ నుంచి 1.2 crore ఎర్న్ చేశాను. ఈ మాట విని వీడు నవ్వాడు, షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ కొలీగ్ బిఎండబ్ల్యూలో ఆఫీస్కి రాడు. సింపుల్ బైక్, నార్మల్ డ్రెస్, నో షో ఆఫ్. కానీ ఒకరోజు ఒక క్వశ్చన్ పుట్టింది వీడి మనసులో. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? స్టాక్ మార్కెట్ అంటే రిచ్ పీపుల్ గేమ్ కాదంటే మనం ఎందుకు భయపడుతున్నాం అది రిచ్ పీపుల్ గేమ్ కానప్పుడు? ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు. ఇండియాలో స్టాక్ మార్కెట్లో 90% పీపుల్ లాస్లో ఉంటారు. కానీ రీసెంట్ మార్కెట్ కాదు. అందరూ మార్కెట్ని తప్పు విధంగా యూజ్ చేస్తారు. ఒక నైఫ్తో సర్జరీ చేయొచ్చు, అదే నైఫ్తో మర్డర్ కూడా చేయొచ్చు. ఫాల్ట్ నైఫ్లో కాదు, యూజ్ చేయడంలో. గుర్తుపెట్టుకోండి, ఫాల్ట్ యూజ్ చేయడంలో. సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా అదే. ఈ వీడియోలో నేను టిప్స్ ఇవ్వను, స్టాక్ మార్కెట్ నేమ్స్ చెప్పను, కానీ ఒక సీక్రెట్ చెప్తా. లిటరలీ మీ లైఫ్ మారుతుంది. చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకొని, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, కామెంట్ అయితే చేయండి. ఈ సీక్రెట్ తెలిస్తే స్టాక్ మార్కెట్ మీ ఎనిమి కాదు, మీ సైలెంట్ పార్ట్నర్ అవుతుంది గాయస్. ఈ వీడియో ఎండు వరకు చూస్తే మీ మైండ్ సెట్ మారుతుంది. మీకు మాటిస్తాం, ఖచ్చితంగా ఆశిస్తాం. ఎండు వరకు చూడండి, మారుతుంది మీ మైండ్ సెట్. ఆ కొలీగ్ ఒక్కటే చెప్పాడు, నేను మార్కెట్ని పైసా కోసం యూజ్ చేయలేదు, బిజినెస్ నేర్చుకోవడానికి యూజ్ చేశాను. ఈ లైన్ ఎంత డెప్త్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. స్టాక్ మార్కెట్ అంటే నెంబర్ గేమ్ కాదు, ఇట్స్ ఏ బిజినెస్ గేమ్. స్టాక్ మార్కెట్ అంటే నెంబర్స్ గేమ్ కాదు, ఇట్స్ ఏ బిజినెస్ గేమ్. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. షేర్ అంటే పేపర్ కాదు, షేర్ అంటే కంపెనీ ఫ్యూచర్ మీద మీ బిలీఫ్. మీరు షేర్ కొనేటప్పుడు మీ పైసా కంపెనీకి లోన్ ఇవ్వట్లేదు, మీరు కంపెనీలో పార్ట్నర్ అవుతున్నారు. మార్కెట్ డేంజరస్ అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటో తెలుసా? మార్కెట్ ప్రైస్ కాదు, మీ ఫోన్ స్క్రీన్ డేంజరస్. ప్రతి 5 minutesకి ప్రైస్ చూస్తే మీ బ్రెయిన్ కంట్రోల్ పోతుంది, ఫియర్ బటన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ గేమ్లో జీతం, పేషెన్స్కి, పనిష్మెంట్, ఎమోషన్స్కి మార్కెట్లో ఒక రూల్ ఉంది. స్కూల్స్లో నేర్పించారు అది. మార్కెట్కి మీకు పైసా కావాలని తెలుసు, అలా కనిపిస్తే మార్కెట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. కానీ మీ గోల్ ప్రాసెస్ అయితే మార్కెట్ మీ సైడ్కి వస్తుంది. కానీ మీ గోల్ పైసా అయితే మార్కెట్ ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఓనెస్ట్గా చెప్పండి. మీరు ఎడ్యుకేషన్లో టాపర్ అయినా, జాబ్లో ఇంటెలిజెంట్ అయినా, స్టాక్ మార్కెట్లో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది డిజైన్ కాదు. మార్కెట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళలో చాలామంది డంబ్ కాదు, ఓవర్ స్మార్ట్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ మిస్టేక్స్ కూడా బయటపడతాయి. అందరికీ తెలియని ఒక నిజం చెప్తా. స్టాక్ మార్కెట్లో లాస్ రీజన్ రాంగ్ స్టాక్ కాదు, రాంగ్ టైమింగ్ కాదు, రాంగ్ మైండ్ సెట్. మార్కెట్లో పైసా లాస్ అవ్వడం ఎక్స్టర్నల్ ప్రాబ్లం కాదు, ఇంటర్నల్ ప్రాబ్లం. స్మార్ట్ పీపుల్ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్గా థింక్ చేయడం. 10 indicators, 20 videos, 100 opinions. బై చేయాలంటే కాన్ఫిడెన్స్ పోతుంది, సేల్ చేయాలంటే ఈగో యాడ్ అవుతుంది. కానీ సింపుల్ రూల్ ఏంటంటే మార్కెట్ ఈగోని టోలరేట్ చేయాలి. ఐ నో బెటర్ సిండ్రమ్ స్మార్ట్ పీపుల్ అనుకుంటారు, నాకు అర్థమైంది. మార్కెట్ అనేది డైలీ టీచర్. మీరు నేర్చుకునే పొజిషన్లో ఉంటే సేఫ్, మీరు జడ్జ్ చేస్తే డేంజర్. మార్కెట్లో ప్రైస్ గ్రాఫ్, మీ ఎమోషన్ గ్రాఫ్ ఇంపార్టెంట్. ప్రైస్ పడుతుంది, బ్రెయిన్ చెప్తుంది సేవ్ యువర్ మనీ.
మీరు సేల్ చేశారు, నెక్స్ట్ ప్రైస్ మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ చెప్తుంది మిస్ అయిపోయింది, మీరు మళ్ళీ బై చేయండి అని. ఈ సైకిల్ రిపీట్. ఈ సైకిల్ని బ్రేక్ చేయండి. చేయకపోతే మార్కెట్లో సర్వైవ్ అవ్వలేరు. మార్కెట్లో బిగ్గెస్ట్ లై ఏంటంటే రైట్ స్టాక్ దొరికితే చాలు. నో, రైట్ బిహేవియర్ లేకపోతే బెస్ట్ స్టాక్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఫెరారీ ఇవ్వడం ఈజీ, డ్రైవింగ్ నేర్పించడం కష్టం. టిప్స్ ఏంటంటే టైమింగ్ మీకు తెలియదు, ఎగ్జిట్ మీకు తెలియదు, రిస్క్ మీకు తెలియదు. టిప్స్ ఫాలో అయ్యే వాళ్ళు మార్కెట్కి ఇస్తారు. కంట్రోల్ వదిలిన రోజు లాస్ట్ స్టార్ట్. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇంటెలిజెంట్ కాదు, ఈ 3 నాన్ నెగోషియబుల్ రూల్స్ ఉన్నాయి. మార్కెట్ని డిఫీట్ చేయాలి అనుకోవద్దు, మార్కెట్ నుంచి నేర్చుకోవాలి, ఈగోని దూరం పెట్టాలి. మార్కెట్కి ఒకటే లాంగ్వేజ్, డిసిప్లిన్. ఈ వీడియోలో ఒక్క లైన్ మాత్రమే మీ మైండ్లో ఉంచుకోండి. మార్కెట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు రాంగ్ కాదు, అన్ప్రిపేర్డ్. నెక్స్ట్ వీడియోలో రీటైల్ విజిటర్స్ ఇన్వెస్టర్స్ని మార్కెట్లో ఎలా ట్రాప్ చేస్తుంది ఇది తెలిస్తే 90% లాస్ అవాయిడ్ చేయొచ్చు. అందుకే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి అయితే లైక్ అయితే చేయడం మర్చిపోవాలి. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. సీయింగ్ ఆఫ్, కనెక్టింగ్ స్క్రీన్.